Good morning, students. All of you, how are you? Welcome back to our online classes. Okay, now I discuss about Birji codes for first years. బయోలాజికల్ సైన్సెస్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, బాటనీ జువాలజీ. బాటనీ వచ్చేసి 25 మార్క్స్, జువాలజీ వచ్చేసి 25 మార్క్స్ కదా, మొత్తం కలిపి 50 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది కాలేజ్కి వెళ్ళకుండా వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉండుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. అమ్మో మేము క్లాసులు వినలేదు, ఎలా రాయాలి ఏంటో మాకు ఏమీ అర్థం కావట్లేదు అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ ఏంటంటే ప్రీవియస్ జరిగిన క్వశ్చన్ పేపర్, అంటే 2024లో ఎగ్జామ్ జరిగింది ఈ పేపరు. ఖచ్చితంగా ఈ పేపర్ ఉండి ఒక 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఈ యొక్క పేపర్ ఉండి 5 క్వశ్చన్స్ అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా నేను పిల్లలకి ఏమైతే చెప్పానో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. పిల్లలు బాగా రాసా మేడం అని కూడా మా పిల్లలు మెసేజ్ పెడుతున్నారు. ఓకేనా? అలాగే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను. ఓకే, కొన్ని క్వశ్చన్స్ నేను షార్ట్ ఆన్సర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవైనా మీరు రాసుకొని చదువుకోండి. ఓకే, ఒకవేళ మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఏంటి, బాటనీ అడుగుతాడు. పార్ట్ ఏ బాటనీలో 1.5 అవర్. ఫస్ట్ మార్క్స్ ఎంత? 25 మార్క్స్. ఫస్ట్ 5 ఉంటాయి, సెక్షన్లో 5 ఉన్నాయి. మొత్తం 5 క్వశ్చన్స్, 5 ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? 8 ఉంటాయి, 5 ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఓకే, 5 into 1 5. గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. మామిడి శాస్త్రీయ నామం రాయము. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, మామిడి శాస్త్రీయ నామం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎలా అంటే మామిదే ఉంది కదా, మాంజిఫెరా ఇండికా అనేది మామిడి యొక్క శాస్త్రీయ నామం. సెకండ్ వచ్చేసి వాట్ ఈజ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్. సహజ వర్గీకరణ అంటే మొక్కల యొక్క సహజ వర్గీకరణ అంటే ఏమిటంటే వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోనికి తీసుకొని చేయు వర్గీకరణను సహజ వర్గీకరణ శాస్త్రం అంటారు. ఓకేనా? సహజ వర్గీకరణ అంటే అది. భూఫలం అంటే ఏమిటి? ఈ దృగ్విషయాన్ని ప్రదర్శించే మొక్క పేరు తెలపండి. థర్డ్ వచ్చేసి ఏంటి, నేమ్ ద ప్లాంట్ విచ్ ఎగ్జిస్ట్ జియోగ్రఫీ ఫినోమెనన్. అంటే ఈ భూఫలం అంటే ఏంటి? భూమి కదా, అంటే మృత్తిక క్రింద ఫలం ఏర్పడ్డాన్ని, మృత్తిక క్రింద అంటే భూమి కింద ఫలం ఏర్పడ్డాన్ని భూఫలం అంటాం. ఓకే, జనాభాను నిర్వచించండి. జనాభా అంటే నథింగ్ బట్ పాపులేషన్ కదా. ఒక డిఫైన్ పాపులేషన్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే విభిన్న జాతులను చెందిన జనాభా. ఒక ప్రదేశంలో ఒకే రకమైన జనాభా అయితే నివసించరు కదా, విభిన్న మతాలు, విభిన్న కులాలు, అనేక రకాల జనాభా నివసిస్తారు కాబట్టి దాన్ని జనాభా అని చెప్పొచ్చు. ద్రవ విస్తరణ అనగానేమి? విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా పొర గుండా జరిగే అయాన్లు లేదా నీటి అణువుల చలనాన్ని ద్రవ విసరణ అంటారు. ద్రవ విసరణ అంటే వాట్ ఈజ్ ఆస్మోసిస్. ఓకే, అంటే ఏంటి? విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా